తాజాగా 2 రామ్సార్ సైట్లను ప్రకటించడం జరిగింది. ఓకే, బీహార్లోని 2 రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది. ఓకే, ఏమిటంటే గోకుల్ జలాశయం మరియు ఉదయపూర్ జిల్. ఈ 2 రామ్సార్ సైట్లను తాజాగా ప్రకటించడం జరిగింది. ఓకే, బీహార్లోని బక్సార్ జిల్లాలో గోకుల్ జలాశయం మరియు పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉదయపూర్ జిల్లాను కొత్త రామ్సార్ సైట్లుగా గుర్తిస్తున్నట్లు తాజాగా ప్రధానమంత్రి మోదీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ 2 రామ్సార్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తాజాగా 2 రామ్సార్ సైట్ను ప్రకటించడం జరిగింది. వాటి యొక్క నేమ్స్ ఏమిటి అంటే గోకుల్ జలాశయ్ మరియు ఉదయపూర్ జిల్ రామ్సార్ సైట్. ఓకే, ఇవి ఎక్కడ ఉండడం జరిగింది అంటే బీహార్లో వీటిని ఉండడం జరిగింది. ఓకే, ఇవి బీహార్లో ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా ఈ గోకుల్ జలాశయాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది బక్సర్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది సహజ సిద్ధమైన తీయనీటి జలాశయం. వలస పక్షులు మరియు స్థానిక పక్షులకు ఇది ముఖ్య అభయారణ్యంగా నిలవడం జరిగింది. చేపల ఉత్పత్తి మరియు స్థానిక జీవనోపాధికి ఈ గోకుల్ జలాశయం అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. నీటి మూలక మొక్కలు, ఉభయచరాలు, కీటకాలు వంటి జీవ వైవిధ్యానికి ఇది ముఖ్య కేంద్రంగా ఉండడం జరుగుతుంది. అదే ఉదయపూర్ జిల్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పెద్ద సరస్సు. ఈ ఉదయపూర్ అనేది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద సరస్సు. సహజ వరద నియంత్రణలో మరియు భూగర్భ జలాల పునరుత్పత్తిలో ఇది కీలకంగా పాత్ర వ్యవహరించడం జరుగుతుంది. వలస పక్షులు, తాబేలు, చేపలు వంటి వన్యజీవులకు ఇది ఆశ్రయంగా ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 2 రామ్సార్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పర్టికులర్గా ఈ రామ్సార్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే రామ్సార్ సైట్ అనేది అంతర్జాతీయ ప్రాముఖ్యత గల ఒక చిత్తడి నేల, వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది ఒక చిత్తడి నేల. దీన్ని ఇరాన్లోని రామ్సార్ నగర్లో 1971లో జరిగిన కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ కింద గుర్తింపు పొందడం జరుగుతుంది. ఓకే, 1971లో జరిగిన కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ కింద ఇవి గుర్తింపు పొందడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పక్షుల అభయారణ్యాలు, జీవ వైవిధ్యం, నీటి నిల్వలు, వలస పక్షులు, విశ్రాంతి కేంద్రాలు వంటి విలువలతో కూడిన చిత్తడి నేలను రామ్సార్ సైట్లుగా గుర్తించడం జరుగుతుంది. ఓకే, మన భారతదేశంలో పర్టికులర్గా రామ్సార్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు భారతదేశంలో టోటల్గా ఈ రెండింటితో కలిపి 93 రామ్సార్ సైట్లు ఉండడం జరిగాయి. భారతదేశంలో ఇప్పుడు ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే టోటల్గా 93 రామ్సార్ సైట్లు ఉన్నాయి. దీంతో భారతదేశం అనేది ఏషియాలోనే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశంగా నిలవడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఏషియాలోనే అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశంగా నిలవడం జరిగింది.